కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిని అంటారు. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన ఆ పాపాలన్నీ తొలగిపోతాయట. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి 2024 సంవత్సరంలో నవంబర్ 15 శుక్రవారంతో వచ్చిందండి. చాలా అంటే చాలా విశేషమైన పర్వదినం. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించేటటువంటి 365 ఒత్తులు ఇంటి వద్దనైనా లేదా గుడిలో అయినా సరే వెలిగించవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలనే విషయాన్ని నేను ముందుగానే ఒక పూజా వీడియో షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. మరి కార్తీక పౌర్ణమి పూజలో మనలో చాలామందికి చాలా సందేహాలే వచ్చాయండి. సందేహం సహజం. కాబట్టి వాటన్నిటికి సమాధానాలు చెప్తూ మీకు ఈరోజు వీడియోతో షేర్ చేయబోతున్నాను. కాబట్టి పూజా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. సందేహం లేకుండా పూజ అయితే చేయవచ్చు. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం. అందులోనూ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. మరి ఈ కార్తీక పౌర్ణమి వేళ ఇంటి వద్దనైనా లేదా గుడిలో అయినా సరే 365 ఒత్తులను వెలిగించవచ్చండి. ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, తులసమ్మ వారిని ఇంట్లోకి తెచ్చుకొని కార్తీక పౌర్ణమి పూజను ఇంట్లో చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. చలికాలంలో ఈ కార్తీక మాసం వస్తూ ఉంటుంది. కాబట్టి చలికాలం వలన గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది. ఇంటి ఆరు బయట లేదా డాబా మీద వెలిగించాలనుకున్నప్పటికీ కూడా ఇలా దీపాలు వెలిగించేటప్పుడు దీపం గగనం అయితే కొంచెం అశుభంగా ఫీల్ అవుతూ ఉంటాం. అందులో కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజున ఉపవాసం ఉండి ఇలా 365 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటాము. అందుకు గాను ఇంట్లో తులసమ్మ వారిని పెట్టి ఈ పూజను చేయవచ్చునా అంటే చేయవచ్చండి. మీకు పూజా వీడియోలో కూడా నేను అలాగే చూపిస్తున్నాను. ఇంట్లో చక్కగా ఇలా తులసమ్మ వారిని అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. తులసమ్మ ఆనవాయితీ అంటే ఏంటండి అని అడుగుతున్నారండి. ఆనవాయితీ అంటే ఎప్పుడూ కూడా ఏ పూజా వ్రతాలు అయినప్పటికీ ఇంటి పెద్దవాళ్ళు పూజలు చేస్తూ వారి తరాల వారికి అప్పజెప్పే పూజని ఆనవాయితీ అని అంటారు. అలాగే చాలామంది కూడా తులసమ్మ వారు అనేది ఆనవాయితీ ఉండరండి. అంటే వారు తులసి మొక్కకు పూజలు అవి చెయ్యరు. అప్పుడే ఆనవాయితీ లేదని అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా పూజ చేయటాన్ని తులసమ్మవారు ఆనవాయితీని అంటూ ఉంటారు. కాబట్టి తులసి కోట వద్ద ఇంటి వద్ద 365 ఒత్తులు వెలిగించవచ్చండి. ఒకవేళ తులసమ్మవారు ఆనవాయితీ లేనట్లయితే మీరు మరి ఈ పూజను ఎక్కడ చేయాలండి అంటే, తులసమ్మ ఆనవాయితీ లేనివారు, జాబుకు వెళ్ళేవారు, గుడికి వెళ్ళలేని వారు, అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మరి ఇంట్లో పూజను ఎలా చేయవచ్చు అనే విషయాన్ని నేను ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. 365 ఒత్తులను కూడా ఎలా వెలిగించాలనే విషయాన్ని కూడా పూర్తి వివరంగా మీకు ఆ రోజు పూజా వీడియోలో షేర్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. తేలికగా ఒక మాట అయితే చెప్పగలనండి. 365 ఒత్తులను తులసమ్మవారు ఆనవాయితీ లేనివారు కూడా ఇంటి ఆరు బయట లేదా బాల్కనీలో డాబా పైన సరే వెలిగించవచ్చు. అంటే చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో ఈ 365 ఒత్తులను వెలిగించవచ్చు. అయితే 365 ఒత్తు వెలిగించడం అని అంటే డైరెక్ట్గా ఒత్తివేసి వెలిగించేయం కదండి. దానికంటూ పూజా విధానము ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా వీడియోస్ చేయడం వలన మిమ్మల్ని ఆ వీడియోస్ కూడా చూడండి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్తున్నాను. కార్తీక పౌర్ణమి వేళ ఎవరైతే 365 ఒత్తులు వెలిగిస్తున్నారో వారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలండి. ఉపవాసం ఉండి 365 ఒత్తులను సాయంత్రం వేళ 6 గంటల సమయం దాటిన తర్వాత వెలిగించవలసి ఉంటుంది. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా భోజనం చేసి కూడా 365 ఒత్తు వెలిగించవచ్చా అంటే, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం ఇలా భోజనం చేసిన తర్వాత కూడా 365 ఒత్తు వెలిగించవచ్చు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, అలాగే చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీసు వీళ్ళకి ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదండి. కాబట్టి వీరు ఉపవాసం ఉండకుండానే 365 ఒత్తులను వెలిగించవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీసు ఏ నెల వరకు పూజ చేయవచ్చు అని అడుగుతున్నారండి. వారింటి ఆచారాన్ని బట్టి 5వ నెల, 7వ నెల వరకు చాలామంది కూడా ఈలోపే పూజలు అవి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అయితే 5 నెలలు దాటిన తర్వాత, 7 నెలలు దాటిన తర్వాత పూజలు అయితే చెయ్యరు. కాబట్టి మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరు చేయవచ్చు పూజలు. కార్తీక పౌర్ణమి 2024 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, పూజా సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. పౌర్ణమి తేదీ నవంబర్ 15 శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి పౌర్ణమి తేదీ నవంబర్ 16వ తారీఖు శనివారం తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాల వరకు ఉందండి. కాబట్టి పూర్తిగా నవంబర్ 15వ తారీఖు శుక్రవారం వేళ పౌర్ణమి తేదీ ఉంది. కాబట్టి నవంబర్ 15 శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి పండుగను అందరూ జరుపుకోవచ్చు. అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరని వారు 365 ఒత్తులను కార్తీక పౌర్ణమి వేళ వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి. వెలిగించవచ్చండి. కార్తీక మాసంలో దీపం వెలిగించడమే చాలా ముఖ్యం. కాబట్టి
305 ఒత్తులను కార్తీక పౌర్ణమి వేళ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయనప్పటికీ కూడా వెలిగించవచ్చు. ఇంకా పీరియడ్ 4th డే రోజున 305 ఒత్తులను వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి. 4th డే రోజునైతే 305 ఒత్తులు వెలిగించకూడదండి. 5th డే రోజున వెలిగించవచ్చు. కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులను వెలిగించడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు వెలిగించవచ్చు అని అడుగుతున్నారండి. కార్తీక సోమవారం వేళ లేదా పోలీ పాడ్యమి రోజున కార్తీక మాసంలో ఏ రోజైనా సరే 305 ఒత్తులు వెలిగించవచ్చండి. కార్తీక పౌర్ణమి పూజ చేసేటప్పుడు ఏమేమి స్తోత్రాలు చదవాలి అని అడుగుతున్నారండి. కార్తీక పౌర్ణమి పూజను ఇంట్లో చేస్తున్నప్పుడు ముందుగా వినాయకుని పూజ చేయాలి. ఆ తర్వాత శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, అలాగే ఈ రోజున శుక్రవారం కాబట్టి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామం, అలాగే చంద్రశేఖర అష్టకం కూడా చదవాలండి. ఎందుకు అంటే కార్తీక మాసంలో చంద్రుడికి సమీపంలో కృత్తికా నక్షత్రం ఉండటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కాబట్టి చంద్రుడు మనస్కారకుడండి. కాబట్టి మనశ్శాంతిగా ఉండడం కోసం, అలాగే డిప్రెషన్ ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా చంద్రుడిని కూడా పూజించాలి ఈరోజు. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు ఏమేమి దానం చేయాలని అడుగుతున్నారండి. కార్తీక పౌర్ణమి నాడే కాదండి, కార్తీక మాసంలో ఏ రోజైనా సరే దానం అనేది చేయవచ్చు. కానీ విశేషమైన ఫలితాల కోసం కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఈరోజు చేయవలసిన దానం ఏమిటి అంటే ఉసిరి దీపదానం, పిండి దీపదానం, అలాగే స్వయంపాక దానం, సాలగ్రామ దానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ చిన్నపాటి దానం ఈ కార్తీక మాసంలో చేసినప్పటికీ అది 1,00,00,000 రెట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది. కాబట్టి చాలా విశేషమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. ఈ రోజున ఈ చిన్నపాటి దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే కొంతమంది అయితే 33 ఒత్తులను కూడా ఈ కార్తీక పౌర్ణమి వేళ పువ్వొత్తులను వదిలేస్తూ ఉంటారండి. ఇంకా పోలీ పాడ్యం పూజనైతే చెయ్యరు. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అంటే కార్తీక పౌర్ణమి వేళ నోములు ఉన్నవాళ్ళు ఈ రోజున 305 ఒత్తులు వెలిగించి 33 ఒత్తులను కూడా వెలిగించి ఈ రోజు నీటిలో వదిలేస్తారండి. ఇంకా వాళ్ళైతే మళ్ళీ తిరిగి పోలీ పాడ్యం పూజనైతే చెయ్యరు. అలాగే కార్తీక పౌర్ణమి వేళ చాలా విశేషంగా సత్యనారాయణ స్వామివారి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతము, అలాగే 33 పున్నముల నోములు, ఇలా అనేక రకాల నోములు కూడా నోస్తూ ఉంటారండి. కాబట్టి వారందరూ కూడా చాలా విశేషంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఈ రోజున నోములు వ్రతాలు లేనప్పటికీ కూడా 305 ఒత్తులు వెలిగించేవారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండి వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా కార్తీక పౌర్ణమి వేళ ఉదయం వేళ ఒత్తులను వెలిగించవచ్చా? పౌర్ణమి తిథి సమయం ఉన్నప్పటికీ ఉపవాసం ఉండలేని వారు ఉదయం వేళ 305 ఒత్తులను గుళ్ళో కానీ లేదా ఇంటి వద్దనైనా సరే వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి. వెలిగించవచ్చండి. ఒకవేళ ఉదయం వెలిగిస్తే 305 ఒత్తులు తర్వాత కూడా ఉపవాసం ఉండాలని అడుగుతున్నారండి. సాయంత్రం వేళ గుడికి వెళ్ళడం కుదరని వారు ఉదయం వేళ ఇలా 305 ఒత్తులు గుళ్ళో వెలిగించినప్పటికీ కూడా ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఇంట్లో నిత్య దీపారాధన చేసి ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవచ్చు. ఇంకా కార్తీక పౌర్ణమి పూజ ఏ సమయంలో చేయాలి అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా పౌర్ణమి తిథి అలాగే సూర్యాస్తమయ సమయం అంటే 6 గంటలు దాటిన తర్వాత పౌర్ణమి తిథి గడియలు ఉంటాయో ఆ రోజున పౌర్ణమిగా మనం పరిగణించాలి. అందులోనూ కార్తీక పౌర్ణమి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం వేళ 6 గంటల సమయం దాటిన తర్వాత పూజనైతే చేయవలసి ఉంటుంది. నిండు చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో ఈ పూజను చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా భర్త లేని వారు కార్తీక పౌర్ణమి పూజను చేయవచ్చా? 305 ఒత్తులు వెలిగించవచ్చా అని అడుగుతున్నారు. వెలిగించవచ్చండి. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము అలాగే పుణ్యము అనేది అందరికీ కావాలండి. కాబట్టి భర్త లేని వారు పూజలు చేయకూడదని అలాంటిది ఏమీ లేదు. కొన్ని వ్రతాలు నోములకైతే ఆచారాలు ఉంటాయి కానీ కార్తీక మాసం పూజల కోసం ఎవరైనా పూజ అయితే చేయవచ్చు. ఇంకా కార్తీక పౌర్ణమి వేళ ఉపవాసం ఎలా ఉండాలి అని అడుగుతున్నారండి. ఉపవాసం ఉండదలిచిన వారు ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా అలాగే ఉండి సాయంత్రం వేళ పూజానంతరము అప్పుడు ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుంది. జాగరణ అయితే చేయనవసరం లేదండి. ఎందుకంటే కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఇలా కలిసి వచ్చిన రోజుల్లో జాగరణ చేసి పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని జాగరణ అనే నియమం ఉంటుంది. కానీ కార్తీక పౌర్ణమికి సాయంత్రం వాళ్ళు పూజ చేసేస్తాం కాబట్టి ఇంకా జాగరణ అనేది అయితే ఏమీ లేదండి. కాబట్టి జాగరణ చేయనవసరం లేదు. అంత కటిక ఉపవాసం మేము చేయలేమండి, ఏదైనా పాలు పండ్లు తీసుకోవచ్చా అంటే పాలు తాగవచ్చండి, పండ్లు తినవచ్చు. మితాహారంగా తింటూ దేవుని మీద ధ్యానం ఉంచి ఉపవాసం అయితే ఉండాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడము. కాబట్టి ఈ రోజున నిర్మలమైన భక్తితో స్వామివారిని మనం పూజించాలి. కాబట్టి ఈ రోజున ఎటువంటి ఆలోచనలు కూడా దరిచేరకూడదు. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇంకా కార్తీక పౌర్ణమి వేళ కార్తీక దామోదర పూజను చేయాలని అడుగుతున్నారండి. చేయాలండి. ఉదయం వేళ పూజ చేయాలి, సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చు. కార్తీక పౌర్ణమి వేళ సాయంత్రం వేళ పూజ కాబట్టి ఉదయం వేళ పూజ చేయవచ్చునా లేదా అని కూడా అడుగుతున్నారండి. ఉదయం వేళ పూజ చేయాలి, సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి. ఒకవేళ ఇంట్లో పూజ చేసినప్పటికీ కూడా గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి.
గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. కార్తీక పౌర్ణమి వేళ ఇంట్లో నిత్య దీపారాధన వెలిగించి ఆ తర్వాత గుడికి వెళ్ళి పూజ అయితే చేయవలసి ఉంటుంది. గుడికి వెళ్ళడం కుదరని వారు తులసి కోట వద్ద దీపారాధన చేయవచ్చు. అలాగే 360 ఒత్తులను వెలిగించవచ్చు. 360 ఒత్తులు వెలిగించేవారు తప్పనిసరిగా కొత్త మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలండి. మరి కొత్త మట్టి ప్రమిదలనేవి మా దగ్గర లేవండి, ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్న వారు ఎవరైనా సరే, మనం దేవునికి పూజ చేసేటప్పుడు ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. మధ్యలో పగిలినటువంటి ఆ కొబ్బరి చిప్ప 3 కన్నులో ఉన్నటువంటి కొబ్బరి చిప్పను తీసుకొని అందులో ఉన్న కొబ్బరి అంతా తీసేసి అందులో ఖాళీగా ఉన్న చిప్పలో అయితే మనం 360 ఒత్తులను పెట్టి వెలిగించవచ్చండి. ఇలానూ చేయవచ్చు. అంటే ఒకరు అడిగారండి, కొబ్బరి చిప్పలో వెలిగించమన్నారు కదా, మరి ఆ కొబ్బరి చిప్ప కొబ్బరితో ఉన్నటువంటి చిప్పలో వెలిగించాలా లేదా ఖాళీ చిప్పలో వెలిగించాలా అని ఖాళీగా ఉన్న చిప్పలోనే వెలిగించాలండి. ఇంకా 365 ఒత్తులను ఇంట్లో పూజా గదిలో వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి. వెలిగించవచ్చండి, కానీ మరీ పటాలకు దగ్గరగా వెలిగించకూడదు. మీకు కొంచెం గదిలా ఉంది, కొద్దిగా ఎక్కువ ప్రదేశం ఉంది అనుకున్నప్పుడు పటాల దగ్గరగా కాకుండా యువతలగా కొంచెం దూరంగా వెలిగించాలి. ఎప్పుడూ కూడా 305 ఒత్తులు అనేది వెలిగించేటప్పుడు ఎక్కువ వెలుగు వస్తుంది. ఆ వెలుగు కాంతి అనేది పటాలకి పూజకి అంత ఇబ్బంది కలిగేలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఆరు బయట లేదా తులసికోట వద్ద లేదా గుడిలో వెలిగించమని చెప్తూ ఉంటారు. ఇదే మంచిది కూడా. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా ప్రసాదం ఇచ్చినప్పుడు తినవచ్చునా లేదా గుళ్ళోకి వెళ్ళినప్పుడు గురువుగారు ప్రసాదం ఇచ్చినప్పుడు తినవచ్చునా అని అడుగుతున్నారండి. అది ఉపవాసం కిందే వస్తుందా అని అడుగుతున్నారు. తినవచ్చండి. గుళ్ళో ప్రసాదం అనేది భగవంతుని యొక్క ఆశీర్వాదంగా భావించాలి. అలా ఎప్పుడైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఎవరు వద్దనకూడదు, తినను అని చెప్పకూడదు. అలా ప్రసాదాన్ని అయితే స్వీకరించవచ్చు. 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు శుక్రవారంతో వచ్చిందండి. చాలా అంటే చాలా విశేషము. అలాగే ఇంటి వద్దనే తులసి కోట వద్ద పూజ చేసేవారు, లేదా ఇంట్లో తులసమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నవారు, లేదా ఇంటి ఆరు బయట డాబా మీద చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో పూజ చేస్తున్న ఎవరైనా సరే ఈ రోజున పూజాపీఠాన్ని కదపకూడదండి. అలాగే పౌర్ణమి వేళ రాత్రి సమయంలో మనం ఈ పూజనైతే చేస్తూ ఉన్నాం కాబట్టి దీపం వెలుగుతున్నంతసేపు కూడా అక్కడే ఉండి స్వామివారి పూజలు చేస్తున్నాము కాబట్టి వెంటనే పూజాపీఠాన్ని కదపకూడదు. మరుసటి రోజు శనివారం ఉదయం వేళ పూజాపీఠాన్ని కదిపి తీయవచ్చు. అలాగే పూజలో పసుపు గణపతిని చేసి పూజ చేస్తాం కదండి. మరి పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీళ్ళల్లో కలిపి పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. కార్తీక పౌర్ణమి వేళ 365 ఒత్తులను ఇంటి కుటుంబ సభ్యులందరూ వెలిగించాలండి అని చెప్తున్నాం కదండి. మరి మా ఇంట్లో అయితే మరి పారాడే పిల్లలు ఉన్నారండి, బాగుతూ ఉన్నారు, అంటే 6 నెలల లోపు పిల్లలు ఉన్నారు. కాబట్టి వారు కూడా వెలిగించాలా అని అడుగుతున్నారండి. అంత చిన్నపిల్లలకైతే 365 ఒత్తులు వెలిగించాలని అయితే నియమం లేదండి. కాబట్టి మీరు వెలిగించండి. తల్లిదండ్రులుగా మీరు చేసేటటువంటి పూజా ఫలితం అనేది పిల్లలకు కూడా దక్కుతుంది. కాబట్టి అంత చిన్నపిల్లలైతే 365 ఒత్తులను వెలిగించిన అవసరం లేదు. అలాగే శుక్రవారంతో కూడా కార్తీక పౌర్ణమి రావడం వల్ల పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలి, కదిపిన తర్వాత పూజా వస్తువులు ఏం చేయాలనే విషయాన్ని నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. కార్తీక పౌర్ణమి వేళ ఎవరైనా నోములు నోచుకుని తాంబూలం ఇస్తాం రమ్మంటే మీరు ఇంట్లో పూజ అయిన తర్వాత వారి యొక్క దగ్గర తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవచ్చండి. ఎందుకంటే ఇంట్లో దీపం వెలుగుతుండగా ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళవచ్చనేది చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా తాంబూలం ఇస్తాను అంటే తప్పనిసరిగా వెళ్ళవచ్చండి. అలాగే ఇంట్లో నిత్య దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో దీపం అలా పెట్టి తలుపులు వేసి గుడికి వెళ్ళవచ్చు అని అడుగుతున్నారండి. వెళ్ళవచ్చండి. గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించడానికే కాబట్టి భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు కాబట్టి ఇంట్లో దీపం వెలిగించినా కూడా తలుపులు వేసి గుడికైతే వెళ్ళవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమైనా పూజలో సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.